ఓకే. నాకు తెలిసి మీరందరూ మ్యూట్‌లో ఉన్నారు. హ్యాపీ ఈవెనింగ్ అండి అందరికి మరొకసారి. సో, ఇంత అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసిన గంపా సార్‌కి పాదాభివందనం. అలాగే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన సుధీర్ బంధం రావూరి సార్ గారికి, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన త్రినాథ్ సార్‌కి, ఇక్కడున్న ప్రతి ఒక్క మెంటార్‌కి నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంపాక్ట్‌లోకి అడుగుపెట్టిన మన ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభ సాయంత్రం, హృదయపూర్వక ధన్యవాదాలు. సో, త్రినాథ్ సార్ చెప్పేసారు. శ్వేత మేడం చెప్పేసారు ఆల్రెడీ. సో, ఒక పోస్టర్ ప్రతిరోజు మీకు మీటింగ్ ఉంది అని అన్నప్పుడు మీకొక పోస్టర్ రిలీజ్ అవుతుంది. యెస్సా? మీరు జస్ట్ చాట్ బాక్స్‌లో పెట్టినా సరిపోతుంది. లేదనంటే నాకు మీరు థమ్స్ అప్ పెట్టినా సరిపోతుంది. సో, ప్రతిరోజు స్పీకర్ ఎవరు, టాపిక్ ఏంటి, టైమ్ ఏంటి, ఇవన్నీ మీకు రోజు పోస్టర్ రూపంలో తర్వాత కింద లింక్ అనేది వస్తుంది. సో, ఆ పోస్టర్ ఎలా చేస్తారు? అందులో మనం యూజ్ చేసే టెంప్లేట్స్ కానీ, ఫ్రేమ్స్ కానీ, ఇవన్నీ మనం ఎలా చేయాలని జెప్పేసి ఈరోజు క్యాన్వా యాప్ గురించి నేర్చుకోబోతున్నాం. ఎంతమందికి తెలుసండి క్యాన్వా యాప్? తెలిస్తే యెస్ అని పెట్టండి. లేదంటే నో అని పెట్టండి. క్యాన్వా యాప్ ఎంతమందికి తెలుసు? నో. యెస్. నో. యెస్. యెస్. నో. ఓకే అండి. సో, ఇప్పుడు మీరు చేయవలసిందేందంటే, మీరు మీ మొబైల్‌లో ప్లే స్టోర్‌లోకెళ్ళి క్యాన్వా యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి. త్రినాథ్ సార్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నారా? మీరేమైనా ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారా? లేదు మేడం. సర్ప్రైజ్ ఇద్దామని విషయం ఇవ్వలేదు. ఓకే సార్. సో, సార్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట. మీరు క్యాన్వా యాప్‌లో ప్లే స్టోర్‌కెళ్ళి క్యాన్వా అని టైప్ చేయండి. క్యాన్వా. నేను మీకొకసారి నా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. ప్లే స్టోర్‌లో డెస్క్‌టాప్‌లో ఉన్నవాళ్ళు canva.com అని టైప్ చేస్తే మీకు డెస్క్‌టాప్‌లో వస్తుందండి. మొబైల్‌లో ఉన్నవాళ్ళు ఇన్‌స్టాల్ చేసిన వాళ్ళు అవసరం లేదండి. ఇన్‌స్టాల్ చేయని వాళ్ళకి చెప్తున్నాను. ఇన్‌స్టాల్ చేయని వాళ్ళుంటే ప్లే స్టోర్‌కెళ్ళి మీరు క్యాన్వాని టైప్ చేసి క్యాన్వాని మీరు టైప్ చేస్తే మీకు ఆల్రెడీ లోగోతో క్యాన్వా కనిపిస్తుంది. మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. చేసుకున్నాక అక్కడ మిమ్మల్ని కంటిన్యూ విత్ గూగుల్ అంటుంది. లేదంటే కంటిన్యూ విత్ ఫేస్‌బుక్ అని అడుగుతుంది. సో, అలా రెండిట్లో మీరు ఏ యాక్సెస్ చేస్తే ఆ యాక్సెస్ ఇవ్వండి. క్యాన్వా ఓకే. నేను చాట్ బాక్స్‌లో పెడతాను. క్యాన్వా. డెస్క్‌టాప్‌లో చేసుకునే వాళ్ళకి canva.com అనంటే మీకొస్తుంది. అలాగే మీరేంటంటే ఇప్పుడు మీరు గూగుల్ కంటిన్యూ విత్ గూగుల్ అన్నా అని చెప్పేసి మీ మెయిల్ ఐడీ మీకు గుర్తుండే ఒక పాస్వర్డ్ ఇస్తే మీకు యాక్సెస్ అనేది వస్తుంది. ప్లే స్టోర్‌కెళ్ళి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని కంటిన్యూ విత్ గూగుల్ కంటిన్యూ విత్ ఫేస్‌బుక్ మీ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తే డెస్క్‌టాప్‌లో చేసే వాళ్ళకి మీకు మెయిల్ ఐడీకి పాస్వర్డ్ వెరిఫికేషన్ కోడ్ అని వస్తుందండి. ఆ కోడ్ మీరు ఎంటర్ చేస్తే మీకు యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. అది యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవడం. సార్ నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఇదండి క్యాన్వా లోగోను యాప్ అనేది. ఆల్రెడీ నేను నా ఫోన్‌లో ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. మీరు మాత్రం ప్లే స్టోర్‌లో మొబైల్‌లో చేసేవాళ్ళు ప్లే స్టోర్‌కెళ్ళి క్యాన్వా యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. డెస్క్‌టాప్‌లో ఉన్నవాళ్ళు మాత్రం canva.com అని చెప్పేసి మీకు చేస్తే వస్తుంది. కంటిన్యూ విత్ గూగుల్ ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని చెప్తున్నాను. కంటిన్యూ విత్ గూగుల్ ప్లస్ వచ్చేసి వెరిఫికేషన్ కోడ్ మీ మెయిల్ ఐడీకి వస్తుంది. మీ మెయిల్ ఐడీ ఇస్తే పాస్వర్డ్ ఇస్తే మీకు వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. దాంతో మీరు కంటిన్యూ అవ్వచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీకు క్యాన్వా ఓపెన్ చేయగానే మీరు ఇవన్నీ యాక్సెస్ ఇచ్చాక మీకు క్యాన్వా ఓపెన్ చేయగానే మీకేం కనిపిస్తుందంటే హోమ్ పేజ్ కనిపిస్తుందండి. హోమ్ పేజ్.
హోమ్ పేజీలో మీకు ఫస్ట్ కనిపించేది ఏంటంటే యూ మైట్ వాంట్ టు ట్రై. అంటే ఇక్కడ మనకు పైన డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్, ప్రెజెంటేషన్, రెజ్యూమ్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఫస్ట్ పైలో చూడండి పోస్టర్, డాక్యుమెంట్స్ ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రోజు మనం నేర్చుకోపోయేది ఏంటంటే నేను ఈ రోజు మీకు ఒక 3 డిజైన్స్ నేర్పిస్తాను. ఇక్కడ చూస్తే మీరు రీసెంట్ డిజైన్ అని కనిపిస్తుంది. రీసెంట్ డిజైన్ త్రినాథ్ సార్, ఇది నాకు ఇందులో ఇది మార్క్ చేద్దామంటే షేర్ ఆడియో అని వస్తుంది. ఇక్కడ చూడండి మీకు రీసెంట్ డిజైన్ అని కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ మీకు మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేశాక మీకు కనిపించే డిజైన్స్ ఏం కనిపిస్తాయంటే ఫస్ట్ వచ్చేసి యూ మైట్ వాంట్ టు ట్రై అని వస్తుంది. సెకండ్ వచ్చేసి రీసెంట్ డిజైన్స్ కనిపిస్తుంది. థర్డ్ వన్‌లో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కనిపిస్తాయి. యువర్ స్టోరీస్. అయితే క్యాన్వాలో మనకు ఫ్రీ వెర్షన్ ఉంటుంది, పెయిడ్ వెర్షన్ ఉంటుందండి. 2 ఉంటాయి. బోత్. సో మీరు బిగినర్స్ కాబట్టి ఫ్రీ వెర్షన్ అనేది యూజ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీ వెర్షన్‌కి, పెయిడ్ వెర్షన్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రీ వెర్షన్‌లో కొన్ని టెంప్లేట్స్, కొన్ని టూల్స్ మాత్రమే, కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే పెయిడ్ వెర్షన్‌లో క్యాన్వాలో ఉన్న అన్ని డిజైన్స్‌ని మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడే స్టార్ట్ కాబట్టి మనం ఫస్ట్ ప్రాక్టీస్ కోసం ఫ్రీ వెర్షనే బెటర్. ఇక్కడ ఫ్రీ వెర్షన్‌కి, పెయిడ్ వెర్షన్‌కి తేడా ఏంటంటే మీకు ప్రో అని కనిపిస్తుంటుంది. ఒక క్రౌన్ సింబల్‌లో బ్రౌన్ కలర్‌లో ప్రో అని ఉంటుంది. ఒకవేళ మీరు గనక ఆ పేజ్‌ని అంటే ఆ డిజైన్ గనుక మీరు టచ్ చేస్తే ఏమవుతుందంటే మీకక్కడ వాటర్ మార్క్ అనేది వస్తా ఉంటది. సో మీరు ఎక్కడ డిజైన్ చేశారనేది ఆ వాటర్ మార్క్ అనేది ఈజీగా మీకు కనిపిస్తూ ఉంటది. కాబట్టి మీరు ఆ ప్రో వెర్షన్‌ని టచ్ చేయకపోవడమే మంచిది. కాబట్టి పెయిడ్ వెర్షన్ మాత్రం టచ్ చేయకండి. ఫ్రీ వెర్షన్‌లో ఉన్న టెంప్లేట్స్‌ని యూజ్ చేసేయండి ప్రాక్టీస్ కోసం. మీకిక్కడ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్లస్ యువర్ స్టోరీస్, రెజ్యూమ్స్ కనిపిస్తాయి. లోగోస్ కనిపిస్తాయి. పోస్టర్స్, ప్రెజెంటేషన్స్, మొబైల్ వీడియోస్, ఇన్విటేషన్స్ ఇలా మీరు మీ స్క్రీన్‌ని పైకి స్క్రోల్ చేస్తా ఉంటే అలా కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తున్నాయండి? మీకు అవన్నీ నేను చెప్పినయన్ని కనిపిస్తే యెస్ అని పెట్టండి నాకు. చాట్ బాక్స్‌లో యెస్ అని పెట్టండి. ఓకే. యాహ్! థాంక్ యూ అండి. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు నేను చేస్తుంటే నాతో పాటు డిజైన్ అనేది చేయకండి ప్లీజ్. ఎందుకంటే, నాతో పాటు చేస్తుంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. మీరు ఫస్ట్ నేను ఏ టెంప్లేట్ అనేది, ఏ ఆప్షన్ అనేది యూజ్ చేస్తున్నాననేది ఒకసారి అది నోట్ చేసుకోండి. తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను చెప్పేది జస్ట్ మీరు చూడండి, నోట్ చేసుకోండి. తర్వాత మీకు చేసుకోవచ్చు. సో, డాక్యుమెంట్స్ ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు సెర్చ్ బార్ కనిపిస్తుందండి. హోమ్ పేజ్‌లో పైన సెర్చ్ బార్ అనేది కనిపిస్తుంది. సెర్చ్ బార్‌లో బిజినెస్ కార్డ్స్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్‌లో ఉంటారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్‌లో ఉంటారు. లేదంటే బిజినెస్ ఉంటుంది. లేదంటే స్కూల్స్ గాని, లేదంటే ఏదన్నా మీ బిజినెస్ సంబంధించి ఎల్ఐసి ఏజెంట్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వచ్చు, లేదంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్ నుంచి వస్తూ ఉంటారు. మీకొక హాస్పిటల్ ఉండొచ్చు. మీరొక డాక్టరే ఉండొచ్చు. లేదనంటే ఎనీథింగ్. మీరు మీరు బిజినెస్ కార్డ్ అనేది డిజిటల్‌లో ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఇక్కడ సెర్చ్ బార్ పైన హోమ్ పేజ్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి సైజెస్ కూడా అండి. మనము ఎలాంటి సైజెస్ తీసుకున్నా ఆటోమేటిక్‌గా క్యాన్వానే ఇచ్చేస్తుంది. అక్కడ మనమేమి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సెర్చ్ బార్‌లో బిజినెస్ కార్డ్ అని టైప్ చేయండి. బిజినెస్ కార్డ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు చాలా టెంప్లేట్స్ వస్తా ఉంటాయి. చాలా డిజైన్స్ చూడండి. నా స్క్రీన్ పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తుంది. బిజినెస్ కార్డ్స్.
ఇలా చాలా డిజైన్స్ వస్తాయి. కాకపోతే ఇందులో మీరు పెయిడ్ ఏదుంది, ఫ్రీ వెర్షన్‌లో ఏదుందనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. పెయిడ్ వెర్షన్ ఒకటి, ఫ్రీ వెర్షన్‌లో ఒకటి అనేది చెక్ చేసుకోండి. సో, సెర్చ్ బార్‌లో హోమ్ పేజీలో సెర్చ్ బార్‌కెళ్ళి యెస్ సార్. 16,879 ఉన్నాయి. బట్ అందులో మనకి మనము పెయిడ్ చేయలేదు కాబట్టి ఫ్రీ వెర్షన్‌లో కాబట్టి మనకు కొన్ని మాత్రమే మనము వాటిని యూజ్ చేసుకోగలం. ఇలా బిజినెస్ కార్డ్స్‌ని మీరు ఓపెన్ చేశాక మీకు ఇందులో ఫ్రీ వెర్షన్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక మేడం ఫోటో ఉంది. ప్లస్ తన పేరు, తను మార్కెటింగ్ మేనేజర్, తన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ తన మెయిల్ ఐడీ, అడ్రెస్ అక్కడ అవన్నీ కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ మీరు కూడా ఇక్కడ చూడండి. మనకి 2 డిజైన్స్ కనిపిస్తున్నాయి. క్యాన్వాలో ఫస్ట్ పేజ్ ఒకటి, సెకండ్ పేజ్. ఇది సెకండ్ పేజ్. అంటే మీ కంపెనీకి సంబంధించిన ఏమైనా లోగోస్ ఉన్నా గూడా మీరిక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మన బంధం గ్రూప్ ఉంది. మన బంధం గ్రూప్ లోగో ఉంది. సో, మనము అలా అంటే మన ఐసీఐ ఇప్పుడు ఇంపాక్ట్ లోగో ఉంది. అలా లోగోస్ అనేది గూడా మనం ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పేజ్‌లో వచ్చేసి ఇక్కడ ఫోటో అప్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన పేరు, మన డిజిగ్నేషన్, మన ఫోను నంబర్ ప్లస్ మన అడ్రెస్, మెయిల్ ఐడీ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పేజ్‌లో ఒకవేళ లోగో ఉంటే లోగో తీసుకోవచ్చు. లేదనంటే దాన్ని వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ పేజీలో సార్ మొబైల్ గాబట్టి ఇలాగే వస్తుంది సార్ స్క్రీన్ అనేది. ఫస్ట్ పేజీలో ఇక్కడ ఫోటో చేంజ్ చేయాలనుకుంటున్నాను. నేను ఈ ఫోటో మీద క్లిక్ చేసి, ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి, ఇక్కడ మీరు ఏ ఫోటోనా అప్‌లోడ్ చేయాలి అనుకుంటే, ఏ ఫోటో అయినా మీరు ఇందులో అప్‌లోడ్ చేయాలంటే, మీ గ్యాలరీలో ఫోటోస్ అనేవి ఉండాలండి. మీ గ్యాలరీలో ఆల్‌మోస్ట్ ఫైల్స్‌లో గాని, గ్యాలరీలో దాదాపు ఫోటోస్ అనేవి ఉంటాయి. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే, ఫోటో మీద సెలెక్ట్ చేసి, ఇక్కడ కింద చూడండి. మొబైల్‌లో కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ అని కనిపిస్తుంది. సో, ఫస్ట్ టైమ్ కాబట్టి నేను గ్యాలరీకెళ్తున్నాను. గ్యాలరీ మీద క్లిక్ చేస్తే, నా గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్నీ వచ్చేస్తాయి. ఇలా గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్నీ వస్తున్నాయి. సో, నేను సుధీర్ సార్‌ది ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫోటో మీద జస్ట్ క్లిక్ చేస్తే చూడండి. పర్పుల్ కలర్‌లో 1 అని కనిపిస్తుంది. అక్కడ నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. కింద యాడ్ టు పేజ్ అంటే సరిపోతుంది. ఫోటో అనేది వచ్చేసింది. ఏం లేదంటే గ్యాలరీకెళ్ళి ఫోటోని పిక్ చేసుకొని జస్ట్ టచ్ చేస్తే యాడ్ టు పేజ్ అనగానే వచ్చేసింది. ఈ ఫోటో మీద జస్ట్ మనం ఇలా ఫింగర్ ఇలా అని చెప్పేసి జస్ట్ మూవ్ చేస్తే ఆ పేజ్‌లో అంటే అక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. ఆ ఫోటో అనేది ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ నేమ్ మీద సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఆప్షన్‌కెళ్ళి సుధీర్ బంధం రావురి. సో, ఇలా నేను టైప్ చేసేసరికి పేరు మొత్తం కిందకొచ్చేసిందండి. సో, ఇక్కడ మరి దీన్నేం చేయాలి? అంటే మనకిక్కడ సైజ్ అనే ఆప్షన్ ఉంటుందండి. కింద చూడండి ఒకసారి. ఇక్కడ కింద ఎడిట్, ఫాంట్, టెక్స్ట్ స్టైల్, సైజు. ఫాంట్ సైజ్ అని కింద ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫాంట్ సైజ్ మీద క్లిక్ చేస్తే, ఇక్కడ మనం సైజు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఇంక్రీజ్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా. సో, ఇక్కడ నంబరింగ్ గూడా ఉందండి. నంబరింగ్ గూడా ఇచ్చుకోవచ్చు మనం. ఆల్రెడీ 9 ఉంది గదా! నేను 6 టైప్ చేస్తే ఇలా వస్తది. సో, ఇలా వచ్చేసింది. ఒకసారి దాన్నే నేను 10కి ఇస్తున్నాను. 10 ఇస్తే ఇలా వస్తుంది. ఇలా పెద్దగా వస్తుంది. సో, నేను 8 ఇచ్చి చూస్తాను. ఇలా కిందకొచ్చేసింది. సో, జస్ట్ ఇది డ్రాగ్ చేస్తే సరిపోతుందండి. చూడండి. సుధీర్ బంధం రావూరి అనేది వచ్చేసింది ఫోటో. నెక్స్ట్ ఇక్కడ స్టార్ డిజిగ్నేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ అని పెట్టాను. ఎంటర్‌ప్రెన్యూర్ అని పెట్టేసి. సో, మరి ఈ సుధీర్ బంధం రావూరి అనే పేరుంది గదండీ! ఆ పేరు నాకు ఫాంట్ అనేది చేంజ్ జేసుకోవాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా మనకు ఫాంట్ అనేది క్యాన్వా ఇచ్చేసింది. సో,
సో నేను ఆ ఫాంట్‌ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. జస్ట్ ఏం లేదండి, కింద ఎడిట్ పక్కన ఫాంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఫాంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఫాంట్స్ వస్తాయండి. చూడండి ఇక్కడ నేను స్క్రీన్ స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ గూడా ఏంటంటే పెయిడ్ వెర్షన్, ఫ్రీ వెర్షన్ అనేది ఉంటుందండి. సో ఫ్రీ వెర్షన్‌లోనే మనం వచ్చిన వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా నంబర్ ఆఫ్ ఫాంట్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఏ ఫాంట్ ఇచ్చినా గూడా అక్కడ చేంజ్ అవుతా ఉంటది. సపోజ్ ఈ ఫాంట్ ఇచ్చాను. చూడండి పైన చేంజ్ అయిపోయింది. ఇది ఫాంట్ చేంజింగ్ అన్నమాట. ఇలా ఏ ఫాంట్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కర్సీ రేటింగ్ గూడా ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు పైన హ్యాండ్ రైటింగ్, కార్పొరేట్, డిస్‌ప్లే, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్, సాన్స్ సెరిఫ్ ఇలా ఫాంట్‌లో ఎన్ని ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ బోల్డ్ ఇలా ఫాంట్‌కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి మనకు. సో నేను ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫాంట్‌కి నేను ఎఫెక్ట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ ఫాంట్‌కి ఎఫెక్ట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక్కడ కింద చూడండి ఫార్మాట్ స్పేసింగ్ పక్కన ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది. ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తుంది చూడండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ నన్‌లో ఉంది. నేనేం ఎఫెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నన్‌లో ఉంది. కింద మీరు అబ్జర్వ్ చేస్తే షాడో, లిఫ్ట్, హాలో, స్లైస్ ఇలా అవుట్‌లైన్, ఎకో, గ్లిచ్, నియాన్, బ్యాక్‌గ్రౌండ్ ఇలా డిఫరెంట్ ఫాంట్స్ అనేవి ఉన్నాయి. సపోజ్ షాడో ఇస్తే మనకక్కడ షాడో ఇస్తే హాలో ఇస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఎలా ఉంది. హాలో ఇస్తే స్లైస్ ఇచ్చి అవుట్‌లైన్ ఇస్తే ఎలా ఉంటుంది. ఆ కలర్ చేంజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనము కలర్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి. మనకి ఎడిట్ ఫాంట్, టెక్స్ట్ స్టైల్, ఫాంట్ సైజ్, కలర్ ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ మీకు నచ్చిన కలర్‌ని మీరు చూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్‌ని చూజ్ చేసుకోవచ్చు. మరి ఏ కలర్ చూజ్ చేసుకున్నా సరే, అక్కడ ఆ పేజ్‌లో సరిపోయేటట్టుగా అంటే ఒక కలర్ ఉంటే ఒక కలర్ తీసుకొని దాన్ని రఫ్‌గా చేసేదానికన్నా, దానికి ఏ కలర్ పర్ఫెక్ట్‌గా ఉంటుందో ఆ కలర్‌ని మనం చూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ అందులో యెల్లో ఉంది కాబట్టి నేను యెల్లో కలర్‌ని పిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ యెల్లో కలర్‌ని పిక్ చేసుకున్నాను. సో నాకింకా కలర్స్ కావాలి అంటే జస్ట్ ఏం లేదండి. ఈ స్క్రీన్‌ని జస్ట్ ఇలా మూవ్ చేయండి కిందికి. కనిపిస్తుందా అండి? ఇలా. జస్ట్ ఇలా మూవ్ చేస్తే ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తది. సెర్చ్ బార్‌లో కొన్ని కలర్స్ వస్తాయండి. ఎందులో అంటే ఈ సెర్చ్ బార్‌లో రెడ్ అని గాని, పింక్ లేదంటే యెల్లో ఇలాంటి కలర్స్ అనేవి కొన్ని వస్తా ఉంటాయి. అలా అని నాకు పర్పుల్ అంటే ఇష్టమని అంటే మనకు నచ్చిన కలర్స్ రావు. అందులో ఇన్‌బిల్ట్‌గా మనం ఏ కలర్ అంటే ఆ కలర్. సపోజ్ నేను రెడ్ అని టైప్ చేస్తున్నా. చూడండి రెడ్‌కి సంబంధించిన ఎన్ని కలర్స్ వచ్చాయి. రెడ్ అని టైప్ చేశాను. ఇలా వచ్చాయి. మెరూన్ వచ్చింది అందులోనే బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇలా రెడ్ ఇలా. ఇప్పుడు మరి మనం బ్యాకెళ్ళాలండి. రెడ్ అని టైప్ చేసాము. బ్యాకెళ్ళాలి. బ్యాకెళ్ళాలంటే ఇక్కడ చూడండి రెడ్ పక్కన సెర్చ్ బార్‌లో మీకు క్రాస్ సింబల్ కనిపిస్తుందండి. ఇది మీకు డ్రా చేసి చూపిద్దామంటే ఇది ఏంటో నాకు ఇది ఇవాళ ఇబ్బంది పెడుతుంది. సో కలర్‌కెళ్ళి ఇప్పుడు ఇది సెర్చ్ బార్‌లో మీకు రైట్ సైడ్‌లో ఇంటూ సింబల్ కనిపిస్తుందండి. ఇంటూ సింబల్. దాని మీద క్లిక్ చేస్తేనే మళ్ళీ ఫస్ట్ ఏం కలర్స్ చూసామో అవి కనిపిస్తాయండి. అంతేగాని మనం కలర్ సెలెక్ట్ చేసుకున్నాక బ్యాకెళ్ళాలంటే మనం ఎంత బ్యాకెళ్ళినా కూడా బ్యాకెళ్ళము. జస్ట్ ఆ సెర్చ్ బార్‌లో కనిపిస్తున్న ఇంటూ సింబల్ మీద ఆ క్రాస్ సింబల్ మీద క్లిక్ చేస్తే చూడండి మళ్ళీ బ్యాక్ ఈ కలర్స్ వచ్చేసాయి. ఆ క్రాస్ సింబల్‌ని క్లిక్ చేసి ఈ కలర్స్‌కొచ్చేసాం. లేదు నాకిక్కడ యెల్లో కావాలి అని టైప్ చేశాను. యెల్లో. సో, యెల్లోకి సంబంధించిన కలర్స్ అన్ని ఇక్కడొస్తాం. చూడండి. యెల్లో. సో, ఈ యెల్లో వచ్చింది. ఇదొక డిఫరెంట్ యెల్లో. మళ్ళీ నేను ఆ క్రాస్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. బ్యాకొచ్చేసాను. బ్యాకొచ్చాక మీకు యెల్లో కలర్ మీద పర్పుల్ సర్కిల్ కనిపిస్తుంది గదండీ! యెల్లో కలర్ మీద ఇక్కడ చూడండి. పర్పుల్ కలర్ సర్కిల్ కనిపిస్తుంది గదా! ఇక్కడ. ఆ పర్పుల్ కలర్ సర్కిల్ మధ్యలో వైట్ ఉంది. వైట్ మీద లైన్స్ ఉన్నాయి పర్పుల్ కలర్. ఆ లైన్స్ మీద క్లిక్ చేస్తే
ఇక్కడ మీరు కలర్‌ని డార్క్ గాని, లైట్ గాని చేసుకోవచ్చు. అంటే ఒక యెల్లో కలరే గాదు. మీరు ఏ కలర్ పిక్ చేసుకున్న ఆ కలర్‌ని డార్క్, లైట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. కలర్ చేంజ్ అవుతా ఉంది. లైట్ కలర్ గాని, డార్క్ కలర్. ఇలా ఏ కలర్ అయినా మీరనేది చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ అర్థమైంది గదండీ! మనం ఒక కలర్ పిక్ చేసుకున్నాము. అక్కడ ఇచ్చిన కలర్స్ కాకుండా డిఫరెంట్‌గా మనం ఏమన్నా యెల్లో, రెడ్, బ్లాక్ ఇలా కలర్స్ కావాలంటే టైప్ చేసి, ఒకవేళ కలర్ పిక్ చేసుకున్నాక బ్యాకొచ్చేసి, దాన్ని కలర్‌ని డార్క్ చేసుకోవాలా, లైట్ చేసుకోవాలా అనేది ఇక్కడ చేసుకోవచ్చు. సపోజ్ ఇందులో ఈ పేజ్‌లో ఉన్న కలర్ కావాలి అనుకుంటున్నాం. ఇక్కడ ఈ పిన్ కనిపిస్తుంది చూడండి కింద. ఈ పిన్ కనిపిస్తుంది కింద. పెన్ లాగా ఉంది చూడండి ఇక్కడ. ఎఫ్ఎఫ్ అని ఉంది చూడండి కింద రైట్ సైడ్‌లో. ఆ పెన్ మీద క్లిక్ చేస్తే, ఇక్కడ మీరు ఏ కలర్ కావాలంటే ఇక్కడ పైన సర్కిల్ వచ్చింది పేజీలో చూడండి. సర్కిల్. సో, మీరు ఈ కలర్ కావాలో, ఏ కలర్ కావాలో దాని మీద చేస్తే, ఇక్కడ కింద ఏమనుంది కలర్ పిక్కర్ అని ఉంది. కలర్ పిక్కర్ అని ఉంది. చూడండి. సో, నేను ఈ యాష్ కలర్ డిఫరెంట్‌గా బ్లాక్ కాదు, యాష్ కాకుండా డార్క్ కలర్ డిఫరెంట్ కలర్ ఉంది కాబట్టి, నేను ఈ కలర్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో, ఇలా ఆ పెన్ మీద క్లిక్ చేస్తే ఇలాంటి సర్కిల్ అనేది వస్తుంది. కలర్ పికర్ మీద క్లిక్ చేస్తే డన్ అంటే సరిపోతుంది. చూడండి. ఇక్కడ అదెలా వచ్చింది పర్పుల్‌లో లాస్ట్ షేడ్‌లో వచ్చింది. ఆ కలర్ అనేది పర్పుల్‌లో లాస్ట్ షేడ్ ఉందని చూపిస్తుంది మనకు. సో, నేనలా కలర్ పిక్ అనేది అలా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది యెల్లోనే పెడుతున్నా. యెల్లో అయితేనే పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది కాబట్టి. సో, ఇది కలర్ చూస్. ఇక్కడ ఎఫెక్ట్స్ విషయానికొస్తే ఇది అవుట్‌లైన్ ఇచ్చాను. ఎకో ఇస్తే ఇలా ఉంటుంది. గ్లిచ్ ఇస్తే ఇలా ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది. నియాన్. బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది. కొన్ని టెంప్లేట్స్ అంటే కొన్ని ఫాంట్ ఏమవుతుందంటే బ్యాక్‌గ్రౌండ్ మనం టెక్స్ట్ ఇస్తాం గానీ వెనక బ్యాక్‌గ్రౌండ్ అనేసి డల్ అయిపోతుంది. అలాంటప్పుడు మనము ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, నాకిక్కడ బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు కాబట్టి నేను ఎకోని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్ అని ఇచ్చాను. కొంచెం నేను దాన్ని థిక్ చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను ఫాంట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్నాను. ఎంటర్‌ప్రెన్యూర్ అనేది వచ్చేసింది. సో, ఇక్కడ ఏదో ఒక మొబైల్ నంబర్ పెట్టేస్తున్నాను. సో, ఇక్కడ మెయిల్ ఐడీ అడుగుతుంది. మన మెయిల్ ఐడీ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకేదైనా వెబ్‌సైట్ ఉంటే ఆ వెబ్‌సైట్ కూడా ఇవ్వొచ్చండి ఇక్కడ. వెబ్‌సైట్ అనేది ఉంటే. ఇక్కడ అడ్రెస్ అని ఉంది. సపోజ్ నేను జస్ట్ వరంగల్ అని టైప్ చేస్తాను. చూడండి. ఇక్కడ నేమ్ ఇచ్చాం మనము. ఆ ఫాంట్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, కలర్ ఎలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ ఇచ్చాము, మొబైల్ నంబర్ ఇచ్చాము. సో, ఇక్కడ జీమెయిల్ ఐడీ ఇచ్చాము. నెక్స్ట్ ఒకవేళ మీ వెబ్‌సైట్ ఏమన్నా ఉంటే వెబ్‌సైట్ ఇవ్వచ్చు. అడ్రెస్ ఉంటే మీరేమన్నా అడ్రెస్ మీరు ఇవ్వాలి అనుకుంటే అడ్రెస్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ ఫోటో అనేది చేంజ్ చేసుకున్నాను. ఇది బిజినెస్ కార్డ్ అండి. ఇది బిజినెస్ కార్డ్. అర్థమైందా అండి? అర్థమైతే యెస్ అని టైప్ చేయండి. ఓకే. అంటే నేననేది ఫాంట్ ఎలా తీసుకోవాలి, ఫాంట్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, కలర్ ఎలా తీసుకోవాలి. సో, అది. నెక్స్ట్ వచ్చేసి మీకొక చిన్న టిప్ చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ సుధీర్ సార్ ఫోటో ఉంది గదా! సుధీర్ సార్ ఫోటో. సో, ఈ ఫోటో ఏమైందంటే బ్యాక్‌గ్రౌండ్ నాకు నచ్చలేదు. నేను దాన్ని డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో, నేను ఆ ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాన్వాలో పెయిడ్ వెర్షన్‌లో ఉన్న మంచి బెనిఫిట్ ఏంటంటే, ఎఫెక్ట్స్ అని కింద చూడండి మీకిక్కడ కనిపిస్తది. రీప్లేస్, కలర్, ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది. సో, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే బీజీ రిమూవర్ అని కనిపిస్తుంది. బీజీ రిమూవర్. అయితే ఇది పెయిడ్ వెర్షన్ అంటే మనం మనీ పే చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో, బీజీ రిమూవర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సుధీర్ సార్ బ్యాక్‌గ్రౌండ్ మనకి బ్యాక్ ఉన్న బ్యాక్‌గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి. బీజీ రిమూవర్. ఈరోజు పోస్టర్‌లో త్రినాథ్ సార్ ఫోటో చూసారు గదా! ఎలా వచ్చిందో ఇలా. సో, ఇలా బీజీ రిమూవ్ అనేది చేసుకోవచ్చు. మరి
మేడం మేము యూజ్ చేసేది ఫ్రీ వెర్షన్, మీరు చెప్పేదేమో పెయిడ్ వెర్షన్ కదా, ఎలా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. డౌట్ రావడం ఏంటి, వచ్చింది ఆల్రెడీ. సో దీనికి ఏంటంటే మనకి ఇక్కడ సింపుల్ అండి. మనం ఒక్కసారి గూగుల్కి వెళ్తే గూగుల్కి వెళ్ళండి. వెళ్ళాక బీజీ రిమూవ్ అని టైప్ చేయండి. బీజీ రిమూవ్ అనగానే మనకు సెర్చ్ బార్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. బీజీ రిమూవ్. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చూడండి, ఫస్ట్ది. దాని మీద క్లిక్ చేస్తే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ ఇమేజ్ అని అడుగుతుందండి. అప్లోడ్ ఇమేజ్. సో మీ గ్యాలరీలో మీరు ఏ ఫోటో అయితే బీజీ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో. సపోజ్ ఇక్కడ నేను గంపా సార్ ఫోటో పిక్ చేస్తున్నాను. జస్ట్ మీరు ఫోటో ఇస్తే సరిపోతుందండి, మొత్తం వర్క్ అంతా బీజీ రిమూవ్ అనేది అక్కడ అయిపోతుంది. గూగుల్లోకి వెళ్ళి బీజీ రిమూవ్ అని టైప్ చేసి ఫస్ట్ ఏదైతే బ్లూ లింక్ వస్తుందో దాని మీద క్లిక్ చేసి మీరు ఫోటో అప్లోడ్ చేస్తే బీజీ రిమూవ్ అనేది అయిపోతుంది. చూడండి, కనిపిస్తుందా అండి? కనిపిస్తే ఎస్ అని టైప్ చేయండి, ఎందుకంటే నాకు తెలియాలి కదా. గూగుల్లోకి వెళ్ళాలి, ఫోటో బీజీ రిమూవ్ అని టైప్ చేస్తే మీకు ఈ ఫోటో అనేది ఇది మనకు బీజీ రిమూవ్. ఇది ఫ్రీ వర్షన్ అండి, ఇందులో మనం ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా మరి కంపల్సరీలా ఇలా ఉంది కదా, నేను కొంచెం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అనుకుంటాను. కింద చూడండి మీకు డౌన్లోడ్ హెచ్డి పక్కన బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుందండి ప్లస్ సింబల్లో. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. చూడండి సార్, నా వాయిస్ డిస్టర్బెన్స్ ఉందా సార్? ఓకే. చూడండి మీకు ఇక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తాయి. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తే చూడండి, కానీ ఏ బ్యాక్గ్రౌండ్ ఇచ్చినా అది రియలిస్టిక్ గా ఉండేటట్టుగా చేయాలి. మనం గ్రాఫిక్ డిజైన్ చేసినట్టుగా ఉండకూడదండి. సో ఇలా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా ఇవ్వచ్చు మీరు. ఇది ఆల్రెడీ ఇన్‌బిల్ట్ గా ఉన్న బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో అలా కాకుండా నేను ఓన్లీ అంటే ఇలాంటి వెనక పిక్చర్స్ గిట్లా ఏం లేకుండా, థీమ్స్ అనేవి లేకుండా ఓన్లీ కలర్ ఇవ్వాలి అనుకుంటున్నా. కింద ఫోటో ఉంది, పక్కన కలర్ అని ఉంది. కలర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కలర్స్ వస్తాయి. ఇలా కలర్స్ వస్తాం. ఏ కలర్ అంటే ఆ కలర్ తీసుకోవచ్చు. వైట్ అంటే వైట్, ఇలా ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇలా మరి ఇది తీసుకున్నాక ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటదండి. డౌన్లోడ్ హెచ్‌డి క్లిక్ చేయకండి. ఓన్లీ డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ హెచ్‌డి అంటే మళ్ళీ మనకి ఏమడుగుతుందంటే పెయిడ్ అడుగుతుంది. కాబట్టి జస్ట్ డౌన్లోడ్ అంటే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి పైన డౌన్లోడ్ ఫైల్ ఓపెన్ చేస్తే చూడండి ఇలా వచ్చేసింది. సో మనం ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వకుండా చేస్తే సార్ ఎవరో అడిగారు మళ్ళీ చెప్పమని. ఏం లేదు సార్, గూగుల్‌లోకెళ్ళి రిమూవ్ బీజీ అని పైన చూడండి. రిమూవ్ బీజీ అని టైప్ చేస్తే మీకిక్కడ అప్‌లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది. అప్‌లోడ్ ఇమేజ్ అన్నాక మీ గ్యాలరీలో ఏ ఫోటో అయితే ఉంటుందో ఆ ఫోటో మీరు ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా బీజీ రిమూవ్. మీరక్కడ చేయాల్సిన పని ఏమి ఉండదు. జస్ట్ ఫోటో ఇస్తే సరిపోతుంది. జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మనకి ఫోటో వచ్చేసింది. సో ఈ ఫోటో మనం ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వకుండా డౌన్‌లోడ్ చేస్తే ఎలా ఉంటుందో చూపియడానికి నేను మళ్ళీ బీజీ రిమూవ్ చేశానండి. జస్ట్ ఇది క్లిక్ చేస్తున్నా డౌన్‌లోడ్ అని. డౌన్‌లోడ్ అగైన్ అని అడుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి డౌన్‌లోడ్ చేశాం కాబట్టి. సో ఇక్కడ ఓపెన్ చేస్తే ఇలా, ఇలా వచ్చేసింది. సో ఇది బీజీ రిమూవ్ అనేది. పిక్చర్స్‌ని మనము బీజీ రిమూవ్ తీసేయాలనుకుంటే ఎలా అనేది జస్ట్ ఇదొక టిప్ మాత్రమే. మళ్ళీ నేను బ్యాక్‌గ్రౌండ్ మళ్ళీ క్యాన్వాలోకి వచ్చేస్తున్నాను. క్యాన్వాలోకి వచ్చేసాను నేను మళ్ళీ. ఇప్పుడు నేనేం చేశానంటే క్యాన్వా మీకు పోస్టర్ చేసి చూపిచ్చాను. సారీ, బిజినెస్ కార్డ్ చేసి చూపిచ్చాను. ఏం చేశాను మీకు మళ్ళీ బీజీ రిమూవ్ ఎలా చేసుకోవాలని చెప్పడానికి బ్యాక్ వచ్చేసాను. నేనక్కడ అది డౌన్‌లోడ్ చేయలేదు. మరి అది ఎట్లా పోతుందేమో అని అలాంటి భయం ఏమీ ఉండదండి. జస్ట్ ఇక్కడ చూడండి రీసెంట్ డిజైన్స్ అని మనకు కనిపిస్తుంది. ఆ రీసెంట్ డిజైన్‌లో మీరు ఆఫ్ చేసి వదిలేసినా, ఫుల్ చేసి వదిలేసినా, లేకపోతే దాన్ని టచ్ చేసి వదిలేసినా మీకు
రీసెంట్ డిజైన్స్ అనేది వస్తుంది. క్యాన్వాలో ఉన్న బెస్ట్ అంటే మనకి ఇది చాలా యూజ్‌ఫుల్ అన్నమాట. మనం మిడిల్ మనకి సపోజ్ చేస్తుంటే కాల్ వచ్చినా గూడా మనకి ఆ డిజైన్ అనేది ఎక్కడికి ఎళ్ళదు. మనం చూడండి ఆ రీసెంట్ డిజైన్‌లో ఫస్ట్‌ది కనిపిస్తుంది గదా! దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు మళ్ళీ సేమ్ నేను ఏ బిజినెస్ కార్డ్ అయితే ఎడిటింగ్ చేశానో మళ్ళీ నాకు సేమ్ అలాగా వచ్చేసింది. సో, నాకు సెకండ్ పేజ్ ఇక్కడ నేను ఇప్పుడు సపోజ్ సార్‌ది ఎంటర్‌ప్రెన్యూర్ అని ఇచ్చాము. ఇక్కడ కంపెనీ లోగో నాకు తెలీదు కాబట్టి నాకు ఈ పేజ్ అవసరం లేదు. నేను ఓన్లీ ఫస్ట్ పేజ్ మాత్రమే డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నా. సో, జస్ట్ ఈ పేజ్ మీద క్లిక్ చేసి కింద డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. డిలీట్ చేయండి. చేస్తే మనకు ఒక పేజ్ మాత్రమే కనిపిస్తుంది. సో, ఇదొక్కటొచ్చేసింది. మరి డిజైన్ చేశాము. చేశాక మరి దాన్ని డౌన్‌లోడ్ చేయాలి గదా! చేయాలంటే ఏం లేదండి. జస్ట్ పైన చూడండి మీకు ఇక్కడ రైట్ సైడ్‌లో మొబైల్ పైన చూడండి రైట్ సైడ్‌లో యారో సింబల్ కనిపిస్తుంది. ఒకటి డౌన్‌లో కనిపిస్తది. ఒకటి అప్‌లో కనిపిస్తుంది. యారో సింబల్. కనిపిస్తుందండి? కనిపిస్తే యెస్ అని టైప్ చేయండి. మనకి డౌన్‌లోడ్ సింబల్, యారో సింబల్ ఒకటి డౌన్‌లో కనిపిస్తది. ఒకటి అప్‌లో కనిపిస్తది. అప్‌లో ఉన్న సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకిక్కడ కింద డౌన్‌లోడ్ అనొస్తుంది. డౌన్‌లోడ్ అనొస్తుంది. ఆ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పీఎన్‌జీ అని కనిపిస్తుందండి. ఫస్ట్ చూడండి పీఎన్‌జీ. సో, ఇక్కడ మనకి పీఎన్‌జీ కన్నా జేపీజే బావుంటుంది. జేపీజీలో షేరింగ్ అది మనం యూజ్ చేసిన బిజినెస్ కార్డ్ గాని, ఎలాంటి పోస్టర్ గాని చాలా బాగా కనిపిస్తది. సో, ఇక్కడ పీఎన్‌జీ ఉంది. పీఎన్‌జీ పక్కన కింద మీకొక సింబల్ కనిపిస్తుంది. జస్ట్ ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే జేపీజీ ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి. జేపీజీ మీద బెస్ట్ షేరింగ్ అని ఉంది. సో, ఇక్కడ క్వాలిటీ 80% ఉంది. నేను 100% కావాలనుకుంటున్నాను. దాన్ని డ్రాగ్ చేస్తున్నా. సో, 100%. ఇప్పుడు మనం ఇక్కడ డౌన్‌లోడ్. కొంచెం టైం పడుతుందండి డౌన్‌లోడ్‌కి అంతే. ఆటోమేటిక్‌గా మన ఫైల్ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. సో, డౌన్‌లోడ్ అనేది వచ్చేసింది. డౌన్‌లోడ్. సపోజ్ మీరు ఇప్పుడు ఇది చేశారు. ఇప్పుడు ఈ పిక్చర్‌ని కరెక్ట్ ఉందా? లేదా? అని చెప్పేసి మీరు త్రినాథ్ సార్‌కి ఇది షేర్ చేయాలి అనుకుంటున్నారు. సో, ఒకసారి ఎవరైతే డిజైన్ చేస్తారో, ఆ డిజైన్ వాళ్ళకి మాత్రమే ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఆహ్, ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. సరే త్రినాథ్ సార్ ఇది డిజైన్ చేశారు. త్రినాథ్ సార్ డిజైన్ చేసి, ఇది నాకు పంపించారు. మేడం ఇది కొంచెం ఎడిట్ చేయండి ఏమన్నా అని చెప్పేసి. సో, నాకు ఆ ఆప్షన్ అనేది లేదు. ఎలా మరి? కానీ నాకు త్రినాథ్ సార్ ఆ లింక్ అనేది షేర్ చేస్తేనే నేను అది ఎడిట్ చేసుకోగలను. అది ఎలా అంటే సేమ్ మళ్ళీ డౌన్‌లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు షేర్ లింక్ అని కనిపిస్తుంది. డౌన్‌లోడ్ కింద సెకండ్ ఆప్షన్ షేర్ లింక్ అని కనిపిస్తుంది. ఆ లింక్ అనేది మీరు గనక ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో కాపీ లింక్ ఆ లింక్ కాపీ అయింది. కాపీ లింక్ అనంగానే లింక్ కాపీ అయింది. ఇక్కడ చూడండి. వాట్సాప్‌లో పంపియాలనుకుంటున్నారా? ఎందులో ఎవరికి పంపియాలనుకుంటున్నారో వాళ్ళకి పంపిస్తే అక్కడికెళ్తుంది. ఇప్పుడు త్రినాథ్ సార్ నాకు ఈ లింక్ షేర్ చేశారు. నేనిప్పుడు దాన్ని ఎడిట్ చేయొచ్చు. ఆ లింక్ ద్వారా ఎడిట్ చేయొచ్చు. మనం చేసిన డిజైన్‌ని అవతల వాళ్ళకి పంపించి ఎడిట్ ఎలా చేయాలనంటే అది షేర్ లింక్ అనేది అదనమాట. సో, ఇప్పుడు బిజినెస్ కార్డ్ అయిపోయిందండి. బిజినెస్ కార్డ్ వరకి అర్థమైందంటే నేను నెక్స్ట్ ప్లేయర్‌కెళ్తాను. నాకిచ్చిన టైం చాలా తక్కువండి. ఏమన్నా స్పీడ్ అయితే స్పీడ్ అని పెట్టండి. ఓకే. థాంక్ యూ. యెస్ అని పెడుతున్నారు. నెక్స్ట్ దానికెళ్దామండి. గ్రీటింగ్ కార్డ్స్ ఎలా చేద్దాం? యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి. ఇది బిజినెస్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. హోమ్ పేజ్‌కొచ్చేస్తున్నాను. హోమ్ పేజ్‌కొచ్చేసి సెర్చ్ బార్‌లో మీరు ఏ విషెస్ చెప్పాలనుకున్నా వెడ్డింగ్ యానివర్సరీయా? బర్త్‌డేనా? లేపోతే ఏ యానివర్సరీ లేదా ఫెస్టివల్ గాని, ఫెస్టివల్ సంబంధించినయి గాని ఏవైనా సరే మీరు ఏది టెంప్లేట్స్ ఏ డిజైన్ అడిగినా సరే క్యాన్వా అనేది మనకిక్కడ ప్రొవైడ్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ నేను బర్త్‌డే విషెస్ అని చెప్తున్నాను. ఏదైనా తీసుకోవచ్చండి. ఓన్లీ బర్త్‌డే కాదు ఏదైనా తీసుకోవచ్చు. బర్త్‌డే అని జస్ట్ టైప్ చేశాను సెర్చ్ బార్‌లో. బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే, బర్త్‌డే ఇన్విటేషన్, బర్త్‌డే క్యాలెండర్, బర్త్‌డే కార్డ్ అది ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో కావాలన్నా అని కూడా ఇచ్చారు చూడండి. ఇలా. మనము బర్త్‌డే అని టైప్ చేయగానే ఇన్ని ఆప్షన్స్ వచ్చాయి. కింద సజెస్టెడ్ టెంప్లేట్స్ 63,377 డిజైన్స్ ఉన్నాయి మనకు. ఓన్లీ హ్యాపీ బర్త్‌డేకి ఇన్ని డిజైన్స్ ఉన్నాయి. సో, మీరు జస్ట్ పక్కకొచ్చేసి సీ ఆల్ అని పర్పుల్ కలర్‌లో కనిపిస్తుంది. ఆ సీ ఆల్ మీద క్లిక్ చేయండి. సీ ఆల్ మీద క్లిక్ చేస్తే ఎన్ని డిజైన్స్ వచ్చాయో చూడండి. ఇక్కడ గూడా
ఫ్రీ వర్షన్ మాత్రమే టచ్ చేయండి. మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది. ప్రో అని బ్రౌన్ కలర్‌లో ఒక హ్యాట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అది మాత్రం అసలు టచ్ చేయకండి. టచ్ చేస్తే ఏమవుద్దో చెప్పాను గదా! మనకది మామూలుగా వాటర్ మార్క్ అనేది వచ్చేస్తది. క్యాన్వా వాటర్ మార్క్ అనేది వచ్చేస్తది. సో, చూడండి ఇక్కడ చాలా టెంప్లేట్స్, చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి. సో, నేనిక్కడ ఫ్రీ వర్షన్‌నే తీసుకుంటున్నాను. తీసుకొని వచ్చేసింది ఇక్కడ. హ్యాపీ బర్త్‌డే అని వచ్చేసింది. ఆల్రెడీ 2 పిక్చర్స్ ఉన్నాయి. సో, నేను త్రినాథ్ సార్ బర్త్‌డే సారీ మేడమ్ బర్త్‌డే చేస్తాను ఇవాళ. ఎవరంటే మా ఫ్రెండ్ సారీ శ్వేత మేడమ్ నా ఫ్రెండ్ నా కొలీగే ఆహ్, నాగలక్ష్మి మ్యామ్ ఉంది. నాగలక్ష్మి మ్యామ్ బర్త్‌డే నేను చేద్దాం అనుకుంటున్నాను. సో, నాగలక్ష్మి మేడం గ్యాలరీకెళ్ళాను. ఫోటో పిక్ చేసుకున్నానండి. సేమ్ అండి ఇక్కడ. ఏం లేదు. మనం గ్యాలరీకెళ్ళి ఫోటో పిక్ చేసుకోవాలి. ఆ ఫోటోని ప్లీజ్ రిపీట్ సెకండ్ వన్ స్టార్టింగ్. యెస్ సార్. ఏం లేదు సార్. మనం బ్యాకొచ్చేసి బిజినెస్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్నాం ఆల్రెడీ. చేసుకున్నాక ఇక్కడ సెర్చ్ బార్ హోమ్ పేజ్‌కొచ్చేసాం సార్. హోమ్ పేజ్‌కొచ్చేసరికి చూడండి. హోమ్ పేజ్ మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏమైతే చేస్తామో, మీకు ఇప్పుడే బిగినర్స్‌కైతే మీకు ఆల్రెడీ కింద ఇట్లా స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తాయండి. నాకిది పెయిడ్ వెర్షన్ గాబట్టి నాకేం కనిపిస్తున్నాయంటే గూగుల్ క్లాస్ రూమ్ పోస్టర్స్, ఎడ్యుకేషన్ ఇవా కనిపిస్తాయి. మీకు మాత్రము యూట్యూబ్ లేదంటే మీకు ఇవన్నీ చాలా కనిపిస్తా ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లని అవన్నీ కనిపిస్తా ఉంటాయి. సో, మీరిక్కడ ఏం లేదు సెర్చ్ బార్‌లో పైన సెర్చ్ బార్‌లో బర్త్‌డే అని టైప్ చేయండి. బర్త్‌డే అని టైప్ చేసినా పర్లేదు. వెడ్డింగ్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ అని టైప్ చేసినా సరే చూడండి. 73,025 ఉన్నాయి మనకిక్కడ టెంప్లేట్స్ డిజైన్స్. ఏది వెడ్డింగ్ యానివర్సరీ. సో, వెడ్డింగ్ యానివర్సరీ అని టైప్ చేయొచ్చు. లేదంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ వస్తుందనుకోండి. రాఖీ ఫెస్టివల్, హ్యాపీ రాఖీ చూడండి. ఏదైనా సరే మీరేది ఇచ్చినా సరే ఇస్తుంది చూడండి. రాఖీకి సంబంధించిన డిజైన్స్ వచ్చాయి. రక్షాబంధన్ ఇలా. ఇలా ఏవైనా వచ్చేస్తాయి. సో, నేను మళ్ళీ హోమ్ పేజ్‌కొస్తున్నాను. సార్ అర్థమైందా సార్? ఇప్పుడెవరో క్వెషన్ అడిగారు చాట్ బాక్స్‌లో. మీకు అర్థమైందంటే యెస్ అంటే నేను బర్త్‌డేకెళ్తున్నాను. మేడమ్ బర్త్‌డేకి ఇన్వైట్ చేశాను. బర్త్‌డే విషెస్ యెస్ సార్. థాంక్ యూ. సో, హ్యాపీ బర్త్‌డే టైప్ చేశాను. వచ్చేసింది ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసి నేను బర్త్‌డే దగ్గరికెళ్ళాను. సో, ఫ్రీ వెర్షన్‌లో ఉన్నది తీసుకుంటున్నాను. తీసుకొని కొంచెం టైం పడుతుందండి. మీరెవరికైతే విషెస్ చెప్పాలనుకుంటున్నారో, లేదంటే వాళ్ళ ఫోటోస్ అనేది కలెక్ట్ చేసి పెట్టుకోండి. పెట్టుకొని మీరేం చేయండంటే, మీ ప్రాక్టీస్ కోసం ఎవరి బర్త్‌డేలు కనిపిస్తాయి. నేనైతే క్యాన్వా నేర్చుకోగానే ఇదే పని చేసేదండి. ఎవరైనా బర్త్‌డే అని స్టేటస్ పెడితే స్క్రీన్ షాట్ తీసేది, వాళ్ళ బర్త్‌డే అని పెట్టేసేది, చేసేది. అలా ప్రాక్టీస్ అవుతుంది. ప్లస్ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఒక క్యాన్వా డిజైన్ చేసిస్తే. లేట్ చేశానని నాగలక్ష్మి మేడం నా మీద అలిగినట్టున్నారు. అది తొందరగా డిజైన్ అనేది వస్తలేదు. ఏ డిజైన్ మనం పిక్ చేసుకున్నా ఆటోమేటిక్‌గా పేజ్‌లోకొచ్చేస్తదండి. కొంచెం ఎందుకో మరి సిగ్నల్ ప్రాబ్లమో నేను మళ్ళీ హోమ్ పేజ్‌కొచ్చేసాను. అక్కడ ఆటోమేటిక్‌గా నేను చెప్పాను గదా! మనము
దాన్ని టచ్ చేసి వదిలేసినా మనకు డిజైన్ అనేది ఆటోమేటిక్ అక్కడ రీసెంట్ డిజైన్ లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ నాకు డిజైన్ అనేది వచ్చేసింది. ఇక్కడ నాకెన్ని ఇక్కడ 4 ఫ్రేమ్స్ ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్. సారీ ఫర్ ద డిలే. ఓకే. ఇప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్ మీద నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను మళ్ళీ గ్యాలరీకి వెళ్తున్నాను. గ్యాలరీ. సో ఇక్కడ మేడం ఫోటో పిక్ చేసుకున్నాను. యాడ్ టు పేజ్. జస్ట్ ఈ ఫోటో మీద ఇలా ఫింగర్ తో ఇలా టచ్ చేస్తే సరిపోతుంది. అక్కడ ఫిక్స్ అయింది. నెక్స్ట్ ఇంకో ఫ్రేమ్ ఉంది కదా, ఇంకో ఫోటో సెలెక్ట్ చేస్తాను. సో గ్యాలరీకి వెళ్ళి సో ఈ ఫోటో ఇన్సర్ట్ చేశాను ఇక్కడ. ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ మేడం హెడ్ అనేది కట్ అయిపోయింది. చాలా వరకు మీరు ఆ పోస్టర్స్ అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేసే వాళ్ళు లేక మరి తెలియక చేస్తూ ఉంటారో ఇలా హెడ్ అనేది కట్ అయిపోయి ఉంటుంది. సో ఇంత ఘోరం కాకపోయినా కనీసం వాళ్ళ హెయిర్ వరకైనా కట్ అయి ఉంటుంది. సో అలా కాకుండా జస్ట్ ఈ ఫోటో మీద క్లిక్ చేసి క్రాప్ అనే ఆప్షన్ ఉంటుందండి. కింద చూడండి, మీకు ఫీచర్స్ అడ్జస్ట్ క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాప్ మీద క్లిక్ చేస్తే సో జస్ట్ ఈ ఫింగర్ తో టచ్ చేస్తే ఆ ఫోటో నేను ఇలా కిందికి డ్రాగ్ చేశాను. డన్ అన్నాను. చూడండి వచ్చేసిందా? మేడం తల కనిపిస్తుందా? సపోజ్ ఆ ఫోటోని మనం ఇంకొంచెం పెద్ద చేయాలనుకున్న క్రాప్ మీద క్లిక్ చేస్తే జస్ట్ ఇలా ఇలా అన్నా కూడా ఇలా వస్తుంది. సో ఇలా అన్నా ఫోటో ఒకవేళ చిన్నగా ఉండి మనకి ఫేస్ కొంచెం హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనం ఇలా ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అది ఎందులో అంటే క్రాప్ లో. నెక్స్ట్ డన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఒక ఫోటోని ఇన్సర్ట్ చేసామంటే, ఒక ఫ్రేమ్ లో ఫోటోని ఇన్సర్ట్ చేసామంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. అది ఆ ఫ్రేమ్ కి తగ్గట్టుగా ఉండాలి. అంతేగాని తల కట్ అయినట్టుగా కానీ పైకి జరిగినట్టుగా సైడ్ జరిగినట్టుగా కాకుండా పర్ఫెక్ట్ గా మనం సెట్ చేయాలి. సో కింద హ్యాపీ బర్త్డే అని ఉంది. ఈ హ్యాపీ బర్త్డేని నేను ఎడిట్ అనే ఆప్షన్ లోకి వెళ్తున్నాను. సారీ, ఎడిట్ ఎంతసేపు చేస్తాం? నేను తీసేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. ఎడిట్ మీద క్లిక్ చేస్తాను, డిలీట్ చేసి టెక్స్ట్ కింద చూడండి, మీకు ఇక్కడ డిజైన్ ఎలిమెంట్స్ టెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 3 డిజైన్ స్టైల్స్ ఉంటాయండి. డిఫాల్ట్ టెక్స్ట్ స్టైల్స్ అని ఉన్నాయి చూడండి. ఇవే కనిపిస్తాయి 3 డిఫాల్ట్. ఒకటి యాడ్ ఏ హెడ్డింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్. అంటే 3 సైజెస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను హ్యాపీ బర్త్డేని కొంచెం హైలైట్ చేయాలి కాబట్టి హెడ్డింగ్ టైప్ లో పెట్టాలి కాబట్టి యాడ్ ఏ హెడ్డింగ్ అనేది టైప్ చేస్తాను. సో ఇక్కడ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే నాగలక్ష్మి మ్యామ్. నాగలక్ష్మి మ్యామ్. సో వచ్చేసింది కదండి టెక్స్ట్. హ్యాపీ బర్త్డే నాగలక్ష్మి మ్యామ్. ఎంతసేపు వాడిచ్చింది క్యాన్వా ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ చేసిన దానికన్నా మనమే టెక్స్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది? సో టెక్స్ట్ మీద క్లిక్ చేసి అక్కడ 3 డిజైన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మీరు ఆ 3 డిజైన్స్ లో ఏదో ఒకటి పిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏం టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది టైప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ హ్యాపీ బర్త్డే నాగలక్ష్మి మ్యామ్ అని ఇచ్చాము. ఇచ్చాక నేను ఈ ఫాంట్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. కింద చూడండి ఎడిట్ ఫాంట్ అని కనిపిస్తుంది. ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్, అది కూడా ఫ్రీ వర్షన్ లో మీకు నచ్చిన ఫాంట్ అనేది ఇవ్వచ్చు. ఇలా నచ్చిన ఫాంట్ అనేది ఇస్తే అక్కడ ఆటోమేటిక్ గా ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో దీనికి నేను ఎఫెక్ట్ కలర్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో కలర్ ఏదైనా చేంజ్ చేసుకుందాం. ఇలా పర్పుల్. సో నేను పర్పుల్ కలర్ అనేది చేంజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎఫెక్ట్స్ అవుట్లైన్ ఇస్తే ఎలా ఉంటుంది? అవుట్లైన్ ఇస్తే ఇలా వచ్చింది. ఎకో ఇస్తే ఇలా వచ్చింది. సో ఇది ఎఫెక్ట్స్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ హ్యాపీ బర్త్డే అనేది యానిమేషన్ ఇవ్వాలి అని ఉంది నాకు.
అంటే హ్యాపీ బర్త్‌డే అనేది యానిమేట్ అవుతూ ఉంటే ఎలా ఉంటుంది? సో, మనకిక్కడ చూడండి ఎఫెక్ట్స్ పక్కనే యానిమేట్ అనే ఆప్షన్ ఉంటుంది. యానిమేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి బ్లాక్, టైప్‌రైటర్, ఎసెండ్, బౌన్స్, బర్స్ట్, రోల్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. కనిపిస్తున్నాయండి కింద? కనిపిస్తే యెస్ అని టైప్ చేయండి. యానిమేషన్ ఇవన్నీ. సో, నేను ఒక్కొక్క యానిమేషన్ ఇస్తా ఉంటా. ఎలా ఉంటదో చూడండి. ఇలా వచ్చేసాయి. బ్లాక్ అనే యానిమేషన్ ఇస్తే ఇట్లా స్పీడ్‌గా వచ్చేస్తది. నెక్స్ట్ ఇలా. టైప్‌రైటర్ అంటే అలా. నెక్స్ట్ వచ్చేసి ఎసెండ్. నెక్స్ట్ ఏబీసీ బాండ్. మీరు ఇది ఏం చేయాలంటే ఫ్రీ టైమ్ దొరికినప్పుడు ఫోన్ పట్టుకోండి. క్యాన్వా యాప్‌ని ఇలా మీకు ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండండి. ఇవన్నీ నేను చూపియాలంటే టైం అంతా పోతూ ఉంటుందండి. ఇలా. మీరు టై చే జస్ట్ మీరిలా దీంట్లో ఫ్రీ, పెయిడ్ అంటూ ఏమీ ఉండదు. సో, ఏదైనా మీరు ఇందులో తీసుకోవచ్చు. సో, నేనిక్కడ టైప్‌రైటర్ తీసుకుంటా. ఇలా. హ్యాపీ బర్త్‌డే నాగలక్ష్మి. సో, మరి హ్యాపీ బర్త్‌డే చాలా పెద్దగొచ్చింది. వెనకున్నదేమో డిజైన్ చిన్నగా ఉంది. ఏం చేయాలి మనము? సైజ్. సైజ్‌కెళ్ళి ఇలా. సో, సైజ్ ఇలా పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్ ఎలా? మరి ఫోటోకి గూడా యానిమేషన్ ఇవ్వాలి. ఫోటోకి యానిమేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. సో, ఫోటో మీద క్లిక్ చేసి కింద యానిమేట్ అని ఉంది చూసారా? కింద ఫోటో మీద క్లిక్ చేసి యానిమేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి టెక్స్ట్ మీద టైప్ చేసినప్పుడు ఒకలాగొచ్చింది. ఫోటో మీద టైప్ చేసినప్పుడు ఒక డిజైన్ వచ్చింది. ఫోటో జూమా? ఫోటో ఫ్లోనా? ఫోటో రైజ్? కనిపిస్తుందండి? ఫోటో చేంజ్ అయింది కనిపిస్తుందా? కనిపిస్తే యెస్ అని టైప్ చేయండి. యాహ్! ఓకే. థాంక్ యూ. ఇలా ఫేడ్, పాన్, రైజ్ ఇలా. సో, నేనిది థంబ్ పెట్టేస్తున్నా. సో, ఇంకో ఫోటో కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకో ఫోటోకి కొంచెం డిఫరెంట్. యాహ్! సో, ఫోటోకి యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. టెక్స్ట్‌కి యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. మరి టెక్స్ట్ అనేది ఇంగ్లీష్‌లోనే ఉంటుందా అంటే లేదు. తెలుగు కూడా ఉంటుంది. ఆ తెలుగు ఉండాలి అంటే మీ ఫోన్‌లో ఉన్న కీప్యాడ్‌లో తెలుగు అనేది ఉండాలండి. నేను టెక్స్ట్‌కెళ్తున్నాను. మళ్ళీ సపోజ్ యాడ్ హెడ్డింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఆల్రెడీ నా కీప్యాడ్‌లో తెలుగు ఉంది. తెలుగు మీద టైప్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాగలక్ష్మి మేడం. నాగలక్ష్మి మేడం. చూడండి. తెలుగు కనిపిస్తుందా అండి? కనిపిస్తే యెస్ అని పెట్టండి. పుట్టినరోజు శుభాకాంక్షలు నాగలక్ష్మి మేడం. యెస్. సో, దానికి కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మీరేదైనా కలర్ ఇచ్చుకోవచ్చు. రెడ్ ఇచ్చాను మీకు కనిపించాలని. సో, ఇక్కడ కూడా మనం ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఇలా. ఇక్కడ మీ పేరు కూడా రాసుకోవచ్చు కింద. పుట్టినరోజు కొంచెం ఇది నేను మీకు అయితే ఇంగ్లీష్‌కున్నన్ని బెటర్ ఆప్షన్స్ ఫాంట్ సైజు తెలుగులో ఉండవండి. కొన్నే ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఫాంట్‌కెళ్ళి ఇక్కడ తెలుగు అని చెప్తే మన కింద చూడండి ఒకసారి. రామభద్ర, శ్రీ కృషన్ దేవర అని ఇట్లా మీకు కనిపిస్తున్నాయి కింద. జస్ట్ స్క్రీన్ పైకి సారీ ఇది పైకి స్క్రోల్ చేస్తే నమూనా, నమూనా, నమూనా అని కనిపిస్తుంది. సో, ఈ నమూనా టైప్ చేస్తే ఎలా వచ్చింది? ఒకసారి నేను స్క్రీన్ పెద్దగా చేస్తా. చూడండి. ఈ నమూనాని క్లిక్ చేస్తే ఎలా వచ్చింది? ఈ నమూనాని క్లిక్ చేస్తే ఎలా వచ్చింది? ఈ నమూనాని. ఇది ఫ్రీ వెర్షన్‌లో ఉన్నాయి. పెయిడ్ ఏం లేవండి. సో, ఇలా. అంటే తెలుగులో కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. తెలుగులో కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సపోజ్ ఈ టెక్స్ట్‌ని నేను మళ్ళీ మళ్ళీ రాయాలనుకునే బదులు సపోజ్ ఇదే టెక్స్ట్‌ని ఇక్కడ పైన ఈ హ్యాపీ బర్త్‌డేను ఇక్కడ పైన పెట్టాలన్నా ఈ టెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ఊరికే రాసేదానికన్నా మీకిక్కడ ఈ టెక్స్ట్ మీద క్లిక్ సెలెక్ట్ చేసుకున్నాక పైన ట్రాష్ సింబల్ అంటే డిలీట్ సింబలును పక్కన లెఫ్ట్ సైడ్‌లో ప్లస్ సింబల్ కనిపిస్తుందా అండి? చూడండి. 3 డాట్స్ డిలీట్ సింబల్ మధ్యలో ఉంది. లెఫ్ట్ సైడ్‌లో ప్లస్ సింబల్ ఉంది. కనిపిస్తుందా? కనిపిస్తే యెస్ అని టైప్ చేయండి. యెస్.
దాని మీద క్లిక్ చేస్తే అది కాపీ పేస్ట్ అన్నమాట. కాపీ అండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. కాపీ ఇలా. ఇది. అంటే ఒక ఫోటోని గాని, ఒక టెక్స్ట్‌ని గాని మల్టిపుల్‌గా మనకు కావాలి అనుకున్నప్పుడు పదే పదే గ్యాలరీకెళ్ళడం గాని, పదే పదే టైప్ చేయడం కన్నా ఇలా మనం జస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నది మాత్రమే కాపీ అవుతుందండి. సో, ఇలా. సో, నాకివన్నీ వద్దు కాబట్టి డిలీట్ జేస్తున్నాను. సో, ఫోటోస్ కూడా జేసుకోవచ్చు. ఫోటోస్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇంకో ఫోటో వచ్చింది. ఈ ఫోటో మీద జస్ట్ చూడండి ఈ ఫోటో. నాకొద్దు కాబట్టి డిలీట్ చేస్తున్నా. సో, ఇది. మనం ఇందులో ఫోటోని కాపీ ఎలా జేసుకోవాలి, టెక్స్ట్‌ని ఎలా కాపీ జేసుకోవాలి, యానిమేషన్ ఎలా ఇవ్వాలి, ఫోటోకి యానిమేషన్ ఎలా ఇవ్వాలి, ప్లస్ పుట్టినరోజు అంటే తెలుగులో ఎలా చేయాలి అనేది చూసాం. తెలుగు గూడా మనం ఇయ్యొచ్చు. కాకపోతే తెలుగులో ఒక్కదానికే ఆప్షన్ ఉంటుందండి. తెలుగుకిస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి మనము ఇది ఇస్తే మామూలుగానే ఉంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు. టైప్ రైటర్ ఇచ్చామనుకోండి ఒకసారి అతను పుటిటిట్ అంటే సంస్కృతంలో చదివినట్టుగా ఉంటుంది. చూసారా ఎట్లా వస్తుందో? ఒకసారి చూడండి. కరెక్ట్‌గా రాదనమాట తెలుగులో. సో, ఇదొకటి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైప్ బ్లాక్ అనేది ఒకటేస్తే సరిపోతుంది. అలా వచ్చేస్తుంది. దీంట్లో గూడా మనం స్పీడ్ అనేది తగ్గించుకోవచ్చు. ఈ బ్లాకు మధ్యలో పైన మీకు మిడిల్‌లో సింబల్స్ అటు ఇటు కనిపిస్తున్నాయి వైట్ కలర్‌లో. దాని మీద క్లిక్ చేస్తే ఆన్ ఎంటర్, ఆన్ ఎగ్జిట్ ఇక్కడ బోత్ అని ఉంది. అంటే ఎంటర్ కావాలి, ఎగ్జిట్ కావాలంటే బోత్ మీద క్లిక్ చేయండి. ఎగ్జిట్ మాత్రమే కావాలనుకుంటే ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. ఆన్ ఎంటర్ కావాలంటే ఓన్లీ మనం అది డిజైన్ పంపించినప్పుడు మాత్రమే ఎంటర్ అవుతుంది. డైరెక్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇది పెయిడ్ వెర్షన్ అండి డైరెక్షన్స్. ఇది మనకు లెఫ్ట్ నుంచి రైట్‌కొస్తుంది. ఇప్పుడు ఇది రైట్ నుంచి లెఫ్ట్‌కొస్తుంది. ఇది అప్, ఇది డౌన్. సపోజ్ ఇప్పుడు ఈ ఫాంట్ ఉందండి. ఈ ఫాంట్‌ని నేను సైజ్ తగ్గించాను. ఈ హ్యాపీ బర్త్‌డే కొంచెం నేను పైకి మూవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఈ ఈ ఈ టెక్స్ట్ పెద్దగా ఉంది గాబట్టి ఈజీగా ఫింగర్‌తో ఇలా మూవ్ చేయొచ్చు. కానీ చిన్న టెక్స్ట్ ఉన్నప్పుడు చిన్న చిన్న టెంప్లేట్స్ ఉన్నప్పుడు వాటిని మనం మూవ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు మంచి ఆప్షన్ ఉందండి. కింద చూడండి. లేయర్స్ పొజిషన్ పక్కన నడ్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. నడ్జ్ చూడండి. లెఫ్ట్, రైట్, అప్, డౌన్ యారో సింబల్ కనిపిస్తుందా అండి కింద? కనిపిస్తే యెస్ అని టైప్ చేయండి. పొజిషన్ పక్కనే నడ్జ్ అనే ఆప్షన్ ఉంది. ఆ నడ్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకిక్కడ యారోస్ కనిపిస్తుంది. లెఫ్ట్‌గా రైట్‌గా అంటే రైట్‌కి మూవ్ అవుతుంది. సారీ లెఫ్ట్ కంటే లెఫ్ట్‌కి మూవ్ అవుతుంది. అప్ అంటే అప్ మూవ్ అవుతుంది. డౌన్ అంటే డౌన్ మూవ్ అవుతుంది. రైట్‌కి మూవ్ అవుతుంది. ఇలా. ఇది చాలా మంచి ఆప్షన్. మనకి ఈజీగా ఏదైనా చిన్న చిన్న వాటిని మనము యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఈ నడ్జ్ అనే ఆప్షన్‌లు గూడా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ హ్యాపీ బర్త్‌డే అని జస్ట్ నేను క్రాస్ చేయాలి అనుకుంటున్నానండి. ఈ హ్యాపీ బర్త్‌డే టెక్స్ట్‌ని క్రాస్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఈ పుట్టినరోజు శుభాకాంక్షల మీద మీకు 2 యారోస్ కనిపిస్తాయి చూడండి. ఒకటి అప్, ఒకటి డౌన్ ఉంది. రౌండ్ సింబల్‌లో. చూడండి. పుట్టినరోజు శుభాకాంక్షల మీద యారో సింబల్ కనిపిస్తుంది. నేనది మీకు చూపిద్దామంటే ఇది నాకివ్వాల. ఓకే. యారో సింబల్ కనిపిస్తుంది చూడండి. పుట్టినరోజు స్క్రీన్ పెద్దగా చేస్తా. ఇప్పుడు చూడండి. నా మీద కనిపిస్తుంది. నా మీద. నా అనే అక్షరం మీద చూడండి. సో, ఆ అక్షరం మీద అది కనిపించే సింబల్ మీద మీరు జస్ట్ ఇలా లాంగ్ ప్రెస్ చేసి, ఇలా చేస్తే మీకు రొటేట్ అవుతుంది. క్రాస్ కావాలా? అప్ కావాలా? డౌన్ కావాలా? నాకు జస్ట్ ఇలా క్రాస్ కావాలి. ఆ పర్పుల్ కలర్ ఎప్పుడైతే ఆ సర్కిల్‌లో ఉంటుందో మీకది మూవ్ అవుతుందన్నమాట. అర్థమైందా అండి? ఒక ఫోటోని కూడా మనం అలా చేసుకోవచ్చు. ఫోటోని. ఇప్పుడు సపోజ్ ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని నేను కొంచెం క్రాస్ చేయాలి అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ మ్యామ్ మీద ఎమ్ మీద కనిపిస్తుంది అది. ఓకే. సో, నేను ఈ ఫోటోని ఇలా టైప్ మూవ్ చేయాలని అది. సో, ఇలా అండి ఇది డిజైన్ గాని ఇది ఇలా చేయాలనుకుంటే ఇది మీ గ్రీటింగ్స్ గాని ఏదైనా చెప్పాలనుకుంటే
వచ్చేసి ఇదనమాట. మీరు ఇది హ్యాపీ బర్త్‌డే గాని ఇది లేదు. ఈ హ్యాపీ బర్త్‌డే మనం ఎలిమెంట్స్‌కెళ్తే కూడా మనకిక్కడ హ్యాపీ బర్త్‌డే అని టైప్ చేస్తే చాలా ఎలిమెంట్స్ అనేవి వస్తా ఉంటాయి. చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ గ్రాఫిక్స్‌లో ఉంటాయి, ఫోటోస్‌లో ఉంటాయి, వీడియోస్‌లో ఉంటాయి. సో, గ్రాఫిక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ హ్యాపీ బర్త్‌డే ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. హ్యాపీ బర్త్‌డే అని కాదు మీకు ఏ ఎలిమెంట్ అయినా అనేది వచ్చేస్తుంది. సో, ఇది. సో, మరి దీన్ని డౌన్‌లోడ్ చేయడం ఎలా అంటే పైకెళ్ళి సేమ్ మనం బిజినెస్ కార్డ్‌ని ఎలా అయితే డౌన్‌లోడ్ చేసామో పైన యారో సింబల్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ జేపీజీ ఇక్కడ సారీ ఎంపీ4 వీడియో అని వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా అండి? తెలిస్తే చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. మనకు జేపీజీ ఫైల్ అని రాలేదు. ఎంపీ4 వీడియో అని వచ్చింది. రీజన్ ఏంటో చెప్పగలుగుతారా? ఎఫెక్ట్స్, గ్రాఫిక్. యెస్ సార్. అనిల్ సార్ కరెక్ట్. గ్రాఫిక్. యెస్ సార్. వి యాడెడ్ యానిమేషన్. యానిమేషన్ ఇచ్చాం కాబట్టి మనకు వీడియో చూపిస్తుంది. సో, అక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. డైరెక్ట్ ఎంపీ4 వీడియో అంటే ఎంపీ4 అనేది డౌన్‌లోడ్ చేస్తే మనకిది డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇలా. ఓకే అండి. గ్రీటింగ్ కార్డ్స్ ఎలా రెడీ చేయాలనేది అర్థమైందనుకుంటాను. సో, నేను నెక్స్ట్ డిజైన్‌కెళ్ళాలనుకుంటున్నాను. టైం తక్కువగా ఉంది మనకి. సార్ త్రినాథ్ సార్ టైం ఉందా? ఇంకో డిజైన్ చెప్పొచ్చా? నెక్స్ట్ మన వాట్సాప్ సార్ అర్థం కాదు. వాట్సాప్ ఓకే సార్. ఓకే అండి. ఇది డౌన్‌లోడ్ అయిపోయింది. నేను నెక్స్ట్ డిజైన్‌కి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. సో, రోజు మనకొచ్చే పోస్టర్స్ ఉన్నాయి గదా! ఆ పోస్టర్స్‌ని ఎలా డిజైన్ చేయాలనుకుంటామంటే, మళ్ళీ బ్యాక్ వచ్చేసి హోమ్ పేజ్‌కొచ్చాక సెర్చ్ బార్‌కెళ్ళి ఫ్లైయర్స్ లేదంటే పోస్టర్స్, పోస్టర్స్, పోస్టర్స్ అని టైప్ చేయండి. సో, ఈ పోస్టర్స్‌లో మనకి మీకు ఏది డిజైన్ కావాలంటే అదొస్తదండి ఇక్కడ. సో, పోస్టర్స్ అనంగానే మనకిక్కడ హ్యాపీ బర్త్‌డే అని గూడా వచ్చేసింది. ఇలా వచ్చేసింది. అన్ని రకాల బిజినెస్ సంబంధించిన యాడ్స్ గాని, పోస్టర్స్ ఇలా చాలా వచ్చేసాయి. సో, నేనిక్కడ ఇంతసేపు ఇన్‌బిల్ట్‌గా ఉన్న డిజైన్ తీసుకొని చేశాను. నేనిక్కడ బ్లాంక్ పేజ్ తీసుకొని చేస్తున్నాను. క్రియేట్ బ్లాంక్ అంటే ఎంప్టీ పేజ్. ఎంప్టీ పేజ్ తీసుకొని ఇక్కడ నాకు ఎంప్టీ పేజ్ వచ్చేసింది చూడండి. అందులో ఏమీ లేదు. నేనే కొత్తగా డిజైన్ చేయాలనుకుంటున్నా. సో, చూడండి. ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వాలనుకుంటున్నా. సో, మీరు ఏం లేదండి. ఇది నేను ఎంప్టీ పేజ్ తీసుకున్నాను. తీసుకున్నాక మీకిక్కడ డిజైన్ పక్కన ఎలిమెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తది. ఆ ఎలిమెంట్స్‌కెళ్ళి మీరు బ్యాక్‌గ్రౌండ్ అని టైప్ చేస్తే సరిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్. ఇక్కడ గ్రాఫిక్ బ్యాక్‌గ్రౌండ్ కావాలా? గ్రేడియంట్ బ్యాక్‌గ్రౌండ్ కావాలా? అంటే గ్రేడియంట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది చాలా బావుంటదండి. గ్రేడియంట్ బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేశాను నేను. సో, ఇక్కడ మనకి గ్రాఫిక్స్‌లో చాలా డిజైన్స్ అనేది వచ్చేసాయి. సో, మనకు నచ్చిన డిజైన్ అనేది పిక్ చేసుకున్నాము. ఇది కూడా పెయిడ్ ఫ్రీ అనేది ఉంటుంది. సో, నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ దీన్ని ఇలా పెట్టి బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎలిమెంట్స్‌కెళ్ళి ఇక్కడ షేప్స్ అనేది కనిపిస్తుంది చూడండి. షేప్స్. షేప్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇలా షేప్స్ అనేది కనిపిస్తది. సో, నేనిక్కడ సర్కిల్ తీసుకున్నాను. సో, ఇక్కడ ఇది. సో, నాకు ఇంకోటి కావాలి మల్టిపుల్‌గా కావాలి కాబట్టి ఇంకో షేప్ తీసుకున్నాను. ఇంకోటి ఇవి షేప్స్ మాత్రమే. నేను ఫ్రేమ్స్ తీసుకుంటున్నాను మళ్ళీ. ఇవి ఫ్రేమ్స్‌కెళ్తున్నాను. ఎలిమెంట్స్, ఫో ఫ్రేమ్స్. ఫోటో ఫ్రేమ్స్ అని టైప్ చేయండి. ఫోటో ఫ్రేమ్స్ టైప్ చేశాక చూడండి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అనంగానే చాలా నంబర్ ఆఫ్
స్క్వేర్‌లో వచ్చాయి, రౌండ్ వచ్చాయి, ఓవెల్ షేప్‌లో వచ్చాయి, రెక్టాంగిల్ ఇలా డిఫరెంట్ ఫోటో ఫ్రేమ్స్ అని వచ్చాయి. సో, నేనక్కడ తీసుకున్న షేప్ అనేది సర్కిల్‌లో ఉంది కాబట్టి ఇక్కడ షేప్ కూడా నేను సర్కిల్‌లో తీసుకున్నాను. జస్ట్ ఇలా మూవ్ చేసేసి దీన్ని ఇలా సో, ఇవన్నీ ఒకటే సైజ్ కావాలి నాకు. కాపీ. సో, ఇది సెట్ చేశాను. చేశాక ఇప్పుడు నేను ఇప్పుడు మనం మీటింగ్ పోస్టర్ అనుకుందాం. సో, నేనిక్కడ ఫస్ట్ కంపల్సరీ ఫోటో గ్యాలరీకెళ్తున్నాను. యాడ్ పేజ్. చూడండి. ఏం లేదండి ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. కంపల్సరీ ఫోటో. నెక్స్ట్ వచ్చేసి గ్యాలరీకెళ్ళి సుధీర్ సార్ ఫోటో పిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ సుధీర్ సార్ ఫోటో పిక్. మరి ఈ 2 ఎందుకంటే ఒకటి బంధం గ్రూప్‌ది ఒకటి లోగో పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఐసీఐసీఐ మన ఇంపాక్ట్ లోగో ఒకటి పెడుతున్నాను. మళ్ళీ గ్యాలరీకెళ్తున్నాను నేను. సో, ఇక్కడ ఐసీఐసీఐది లోగో యాడ్ టు పేజ్. యాడ్ టు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గ్యాలరీకెళ్ళి బంధం గ్రూప్. నేను ఎంప్టీ పేజ్ తీసుకొని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్‌నే మనం యూజ్ చేయడం కన్నా, మనమే కొత్తగా డిజైన్ క్రియేట్ చేస్తే ఎలా అని చెప్పేసి, సో, ఫ్రేమ్స్ తీసుకున్నాను. షేప్స్ తీసుకున్నాను ఫస్ట్. తర్వాత ఫ్రేమ్స్ తీసుకున్నాను. ఫ్రేమ్స్‌ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఫోటోస్ ఎళ్లి గ్యాలరీకెళ్ళి పిక్ చేసుకున్నాను. గంపా సార్ ఫోటో, సుధీర్ సార్ ఫోటో, నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ లోగో, నెక్స్ట్ బంధం గ్రూప్ లోగో వచ్చేసింది. నెక్స్ట్ టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ బ్యాచ్ వచ్చేసి TTTWS టైలరింగ్ వర్క్‌షాప్. సార్ నంబర్ 160 162. 162 162 హైదరాబాద్. 162 బ్యాచ్ అని పెట్టొచ్చు. హైదరాబాద్ అన్న పెట్టొచ్చు. సో, ఇలా పెట్టేసి దానికి ఫాంట్ మీరు స్టైల్ ఏదైనా ఇయొచ్చు. కలర్ ఇచ్చుకోవచ్చు. ఏదైనా ఇచ్చుకోవచ్చు. చెప్పాను కదా! కలర్స్ అనేది. అన్నీ ఒకటే అండి. జస్ట్ మనం యూజ్ చేసిన దాన్ని బట్టే ఉంటది. కలర్ ఇచ్చేసాను. సో, ఫాంట్ ఏదైనా ఇయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి టుడేస్ టాపిక్. టెక్స్ట్‌కెళ్ళి టుడేస్ టాపిక్ టైప్ చేసి ఇక్కడ జస్ట్ ఇలా మూవ్ చేసేసి టుడేస్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఈరోజు మనం పోస్టర్ మేకింగ్ కదా! సరే వీడియో మేకింగ్ అని పెడదాము. టెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టెక్స్ట్‌కెళ్ళి వీడియో మేకింగ్. వీడియో మేకింగ్. సో, అన్నీ ఒకటే కలర్ అవుతున్నాయి. కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చని. కానీ నేను ఎలా తీసుకోవాలని మాత్రమే చెప్తున్నాను. మనం కలర్ గూడా మనం దాని బ్యాక్‌గ్రౌండ్ బట్టి కూడా కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. వీడియో మేకింగ్. సో, ఇక్కడ నేనేం చేశాను టుడేస్ టాపిక్ కింద జస్ట్ ఒక ఇట్లా లైన్ ఇవ్వాలనుకున్నా. ఏం లేదండి కింద బి ఫార్మాట్ అని ఉంటుంది. బోల్డ్, ఇటాలిక్ కింద యూ అనే సింబల్ కింద మీకు కింద అండర్‌లైన్ కనిపిస్తది. అది క్లిక్ చేస్తే వస్తది. వద్దు అనుకుంటే పోతుంది. సో, ఇలా టుడేస్ టాపిక్. సో, ఈ వీడియో మేకింగ్ ఉంది. ఈ వీడియో మేకింగ్‌కి నేను వెనక హైలైట్ ఇవ్వాలి అనుకున్నా. ఎఫెక్ట్స్‌కెళ్ళి సో, బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చా. కానీ ఇదంత బాలేదు. నన్ అంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను ఎలిమెంట్స్‌కెళ్ళి షేప్స్ తీసుకుంటాను. షేప్స్ షేప్స్ తీసుకొని ఇక్కడ ఏ షేప్స్ అయినా మనం తీసుకోవచ్చు. సపోజ్ నేను ఈ షేప్ తీసుకుంటున్నాను. సో, ఈ షేప్‌కి ఏదైనా మంచి కలర్ ఇద్దాం. సో, యాష్ కలర్ ఇచ్చి ఈ షేప్‌ని ఇలా మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు. సో, ఇలా. షేప్‌కి ఏ కలర్ అయినా ఇచ్చుకోవచ్చండి. ఇలా. సో, ఈ షేప్‌కి కూడా మనం స్టైల్స్ అనేది ఇయ్యొచ్చు. చూడండి ఒకసారి.
స్టైల్ కింద క్లిక్ చేస్తే ఇలా బార్డర్ అంటే బార్డర్, ఇలా లైన్స్, ఇలా. సో ఇలా బార్డర్ ఇస్తే, బార్డర్ వెయిట్ ఇస్తే ఎలా వస్తుందో చూడండి. వీడియో మేకింగ్. ఏం లేదండి, ఈ షేప్ కి మనం ఇవ్వాలంటే కింద చూడండి స్టైల్ అని కనిపిస్తుంది, లైన్స్ రీప్లేస్ పక్కన. ఆ స్టైల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇది క్లిక్ చేసినప్పుడు మనం బార్డర్ వెయిట్ ఎంత కావాలంటే అంత. దీన్ని మీద సెలెక్ట్ చేసుకుంటేనే అది అవుతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్స్కి వెళ్ళి మళ్ళీ ఫోటో ఫ్రేమ్ తీసుకుంటున్నాను. సో సరే ఊరికే సర్కిల్ కాకుండా నేను ఫోటో ఫ్రేమ్స్, సో ఇలా స్క్వేర్ షేప్ లో. సో ఈ రోజు మనకు వీడియో చెప్పడానికి మన త్రినాథ్ సార్ వస్తున్నారు అనుకుందాం. సో త్రినాథ్ సార్ ఫోటోని నేను గ్యాలరీకి వెళ్ళి పిక్ చేసుకుంటున్నాను. సో జస్ట్ ఇలా ఇన్సర్ట్, ఇలా. త్రినాథ్ సార్ నాకు ఇటు తిరిగి ఉన్నారు. సో నేను ఇటు తిప్పాలనుకుంటున్నా త్రినాథ్ సార్. సార్ త్రినాథ్ సార్ తిరుగుతారా? మీరు తిరగారు, నేను తిప్పేస్తా. సో ఫోటో మీద సెలెక్ట్ చేసేసి కింద ఫ్లిప్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. క్రాప్ పక్కనే ఫ్లిప్ అని ఉంటుంది, FLIP. ఫ్లిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి త్రినాథ్ సార్ ఎలా తిప్పేస్తాం ఆయన పర్మిషన్ లేకుండా. ఇటు కావాలంటే ఇటు తిరుగుతారు, ఇటు కావాలనుకుంటే ఇటు తిరుగుతారు. ఇలా అదో ఆల్రెడీ అక్కడ తిరిగి చూపిస్తుంది. వర్టికల్ అంటే ఇలా కిందికి. సో ఫ్లిప్ అనే ఆప్షన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మనము స్పీకర్ నేము ఏంటి, మిస్టర్ శ్రీనాథ్ దాసరి. సో ఇక్కడ త్రినాథ్ దాసరి అని ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వారి డిజిగ్నేషన్ ఏంటి అనేది కూడా ఇవ్వచ్చు. ఐసిఐ డైరెక్టర్ అని పెడుతున్నాను ప్రజెంట్, టైం తక్కువగా ఉంది కాబట్టి. ఐసిఐ డైరెక్టర్. సో ఇక్కడ సైజ్. సో ఇది టాపిక్ ఏంటంటే వీడియో మేకింగ్ వచ్చేసింది, బ్యాచ్ నెంబర్ వచ్చేసింది, గెస్ట్ వచ్చేసారు మనకు, ఆయన పేరు వచ్చేసింది. నెక్స్ట్ ఆయన డైరెక్టర్ అని వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనము టైం ఎప్పుడు. సో ఎలిమెంట్స్కి వెళ్ళి టైం అండ్ డేట్ అని టైప్ చేస్తే పైన సెర్చ్ బార్ లో టైం అండ్ డేట్. చూడండి డేట్ అండ్ టైం ఐకాన్ అని చూపిస్తుంది. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కనిపిస్తాయి. గ్రాఫిక్స్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ ఇది కూడా ఫ్రీ వర్షన్ లో తీసుకోండి, నేను ఇది తీసుకుంటున్నాను, ఇది ఫ్రీ వర్షన్. సో ఇలా ఇక్కడ చేసి టైము రేపే సార్ సెషన్ అనుకుందాము, 7th జూలై 7:45 PM. సో ఇది మరి ఈ మీటింగ్ ఆన్ విర్చువల్ గానా లేకపోతే ఎలా అనేది మనకు తెలియదు కాబట్టి, సో బ్యాక్ వెళ్ళేసి నేను జూమ్ సింబల్, జూమ్ లో లైవ్ కాబట్టి జూమ్ లోగో, సో ఇక్కడ మనకు జూమ్ లోగో అనగానే ఇలా వచ్చేసాయి. సో నేను ప్రజెంట్ ఏదో ఒకటి పిక్ చేసుకున్నాను, ఇలా పిక్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్ళి లైవ్ లోనే కదా మనకు వచ్చేది కాబట్టి లైవ్ అని టైప్ చేస్తాం. సో ఈ కింద ఎంటీ స్పేస్ ఉంది కదండి, అక్కడ మీరు ఏదైనా కొటేషన్ ఇవ్వచ్చు, లేదంటే కొటేషన్ అనేది మధ్యలో ఇవ్వచ్చు, పైన ఇవ్వచ్చు, కింద ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు కొటేషన్ అనేది. సో ఇది లేదు అని అంటే మనం ఏదన్నా గ్రాఫిక్ డిజైన్ అనేది కూడా యాడ్ చేయొచ్చు.
ఇది ఒక ఓషన్ లాంటిదండి. క్యాన్వాస్ చేస్తుంటే చేయాలనిపిస్తా ఉంటది. కాకపోతే అన్నీ ఒకే రోజు నేర్చుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందవుతది. ఈరోజు మీరు 3 డిజైన్స్ అనేది నేర్చుకున్నారు. గ్రాఫిక్స్. చూడండి గ్రాఫిక్స్ అనంగానే మనకెన్ని గ్రాఫిక్స్ వచ్చాయో. సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కార్నర్‌లో ఇలా పెట్టాలనుకున్నాను. జస్ట్ ఊరికే అలా పెట్టాను. దీన్ని నేను ట్రాన్స్‌పరెన్సీ చేయాలనుకుంటున్నాను. జస్ట్ సెలెక్ట్ చేసి ట్రాన్స్‌పరెన్సీ. సో, కావాలంటే చేయొచ్చు. లేదంటే సార్ ఫోటో కూడా ట్రాన్స్‌పరెన్సీ చేయాలంటే ఇలా. ఏదైనా టెక్స్ట్ అయినా సరే ట్రాన్స్‌పరెన్సీ చేస్తూ. ట్రాన్స్‌పరెన్సీ అనే ఆప్షన్ కనిపిస్తది ఇక్కడ మనకి. యానిమేట్ పక్కనే ట్రాన్స్‌పరెన్సీ అని ఉంది. ఇదండి. ఇది పోస్టర్. ఇప్పుడు మీరు ఈ పోస్టర్‌ని మనము ఇందులో సపోజ్ నేనింకా టైం మనకు ఆల్రెడీ 9:14 అయిపోయింది. ఇందులో మనము ఇప్పుడు నాకు సుధీర్ సారును, త్రినాథ్ సార్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు కాబట్టి నేను థాంక్ యూ చెప్తూ కూడా ఇక్కడ మనం డిజైన్ టైప్ చేయొచ్చు. థాంక్ యూ అని మనము సెర్చ్ బార్‌లో హోమ్ పేజ్‌కెళ్ళి సెర్చ్ బార్‌లో టైప్ చేసినా సరే థాంక్ యూ అనేది వచ్చేస్తా ఉంటది. సో, మీరు ఏ డిజైన్ అయినా సరే సెర్చ్ బార్‌లో టైప్ చేస్తే అది అనేదొస్తది. ఒక్కసారి ఇక్కడ చూడండి పైన సుధీర్ సార్‌ది కొంచెం హెడ్ కట్ అయినట్టుగా ఉంటుంది. సో, అలా కాకుండా మీరు క్రాప్ అనేది చేయొచ్చు. సో, ఇదండి డిజైన్స్ అనేది. మీరు ఎలాంటి ఫ్రేమ్ తీసుకున్నా సరే, ఎలాంటి షేప్ తీసుకున్నా సరే, దానికి తగ్గట్టుగా ఫ్రేమ్స్ అనేది మీరు చేసుకొని టెక్స్ట్ గాని ఏదైనా సరే చేంజ్ చేసుకోవచ్చు. మన క్రియేటివిటీ ఒకరిని కాపీ చేసినట్టు కాకుండా, ఇక నుంచి ఈరోజు పోస్టర్ మేకింగ్ నేర్చుకున్నారు గదా! ఇక నుంచి వచ్చే ప్రతి పోస్టర్‌ని చూడండి. అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎలాంటి ఫాంట్ యూజ్ చేశారు. దాని వెనక ఫ్రేమ్స్ ఏమున్నాయి, ఆ టెక్స్ట్ ఎలా ఉంది అనేది ప్రతీది అబ్జర్వ్ చేస్తే మీకొక ఐడియా వస్తది. దాన్ని బట్టి టైం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేయండి. ఈ పోస్టర్ మేకింగ్ చెప్పడానికి కూడా ఓ రీజన్ ఉందండి. దీనితోటి అసలేంటంటే ఇప్పుడు ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం వచ్చిన దగ్గర నుంచి ఏది చెప్పాలన్నా గూడా ఏ బిజినెస్ అయినా సరే, మన సెల్ఫ్ బ్రాండ్ అయినా సరే పోస్టర్ ద్వారానే మనము ఈజీగా ఏం చెప్పాలనుకుంటున్నామో సూటిగా సుత్తి లేకుండానే స్ట్రెయిట్ హ్యాడ్ ఉందిగా దానిలాగా ఉంటుందనమాట. సో, అక్కడ కావాల్సింది ఇస్తే సరిపోతుంది. డౌన్‌లోడ్ గూడా సేమ్ అండి. పైకెళ్ళి మన యారో మార్క్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ మీద ఇక్కడ జేపీజీ క్లిక్ చేస్తే జేపీజీ ఉంటుంది. 100% క్వాలిటీ. డౌన్‌లోడ్ అంటే డౌన్‌లోడ్ అయిపోతుంది. అది అండి. సో, థాంక్ యూ సో మచ్ సుధీర్ సార్ అండ్ త్రినాథ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు నన్ను భరించిన మీ అందరికి గూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్.